ఏమైనా ఉందా? జ్ఞానం సరస్వతి బ్రహ్మదేవుడే ఎక్కడ పెట్టుకున్నాడు? ఆమెను నాలుక పైన పెట్టుకున్నాడు. బ్రహ్మదేవుడే నాలుక మీద పెట్టుకున్నాడు స్వామి. అటువంటి దేవుని ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి నారదుని మహాతల్య అని త్రిలోక సంచారి నారదుడు మాతృమూర్తి ఈ సరస్వతి దేవి మన పైన ఉండి అందరికీ జ్ఞానోదయాన్ని పంచాలని మరి కోరుకుంటున్నాను అన్నమాట. ముఖ్యంగా ఇక వచ్చిన వారికి అందరికీ అజ్ఞానులకు జ్ఞానం పోయాలని మరి కోరుకుంటున్నాను. అట్లాగే అందరూ జ్ఞానవంతులే అయిపోతారు ఇక్కడ దర్శించిన వారన్నమాట. ఇక్కడ చూడండి, మొట్టమొదటి అమ్మ పేరు ఏం పేరంటే మాణిక్యేశ్వరి మాత. తర్వాత కొద్ది రోజుల తర్వాత అమ్మ పేరు అహింస రూపరహిత ధర్మజ మాత పెట్టారు. అహింస యోగం మొత్తం అమ్మది. పుట్టినప్పటి నుంచి సమాధి వరకు అహింస మార్గం ఒక్కటే, హింస మార్గం లేదు. బాల్యం నుంచి చివరి సమాధి స్థితి వరకు నిర్మలానంద బాబా గారికి ఎన్నో సార్లు అమ్మ దర్శించుకుంటూ పోయి వచ్చింది అక్కడికి. కాబట్టి అమ్మని ఎక్కువ నమ్మేవాడు అన్నమాట నిర్మలానంద బాబా వారు. ఇప్పటికి కూడా ఏ కార్యక్రమం అయినా బాబా సమాధికి వెళ్ళినా కూడా అక్కడ ప్రసాదాలు పంపుతున్నారు యాసింహం నుంచి. ఇంకా ఎంతో జరుగుతుంది. ఈ మాణిక్యేశ్వరి మాత మనందరికీ వరమిస్తుంటుంది ఎప్పటికీ. నేను ఎన్నోసార్లు దర్శించుకున్నాను. నాకు కూడా చాలా చెప్పాను అమ్మ, ఏబ్రా కృష్ణయ్య ఇక్కడ ఎందుకు వచ్చినప్పుడు మా ఆయనకు శరీరం ఉండవు దాని కూడా చెప్పింది నాకు ఎన్నోసార్లు. అమ్మ సతీపతులు ఇద్దరు పిలుచుకొని చెప్పింది. కాబట్టి ఈ తల్లి కృప అందరి పైన ఉండాలి. ఇవి కోరుకుని అందరూ అహింస మార్గము, మద్యం మాంసం లేకుండా ప్రతి ఒక్కరి యాశ్రమానికి వచ్చి ఆనందనిపుగా ఆనందమయంగా ఉండాలని మరి కోరుకుంటున్నారు అందరికీ. అమ్మ కృప ఎల్లవెల్ల ఉంటుందన్నమాట.